హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి అకాడమీ. ఈరోజు వీడియోలో మనము ప్రిపరేషన్ ఎందుకు మనం అనుకున్నంత వేగంగా సాగడం లేదు, అసలు ప్రిపరేషన్ ఎందుకు మనం అనుకున్న స్థాయిలో కంటిన్యూ చేయలేకపోతాము అనే దాంతోపాటు గతంలో ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్లో చాలా దగ్గరగా వచ్చినటువంటి అభ్యర్థులు తాము ఏం మిస్ అవుతున్నారు అనేది, దాంతోపాటు మహతి అకాడమీలో గ్రూప్ 2 కోర్స్ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలని డిస్కస్ చేస్తాము. ఫస్ట్ ఈ ప్రిపరేషన్ మధ్యలోనే అంటే ప్రిపరేషన్ అనుకున్నంతగా సాగకపోయిన వాళ్ళ పరిస్థితి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇలా ప్రిపరేషన్ అప్ అండ్ డౌన్స్ అవ్వడం అనేది చాలా కామన్ ఇష్యూ అనమాట. అంటే మీరేదో ప్రిపరేషన్ నేను అందరిలాగా చదవలేకపోతున్నాను, అందరూ బాగా చదివేస్తున్నారు, నేను మాత్రమే చదవలేకపోతున్నాను అని మీ సెల్ఫ్ మారల్ని క్వశ్చన్ చేశారంటే, అంటే మనమే కొంచెం సెల్ఫ్ మారల్ని క్వశ్చన్ చేసేలాగా ఆలోచించామంటే మన ప్రిపరేషన్ ఇంకా వర్స్ అయిపోతుంది, అంటే ఇంకా అది డిగ్రేడ్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మన అందరికీ ఉన్నటువంటిదే ఇది. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈజ్ ఏ కామన్ ప్రాబ్లం, వెరీ వెరీ కామన్ ప్రాబ్లం. మీకొక్కరికే ఉన్నది కాదు. ఈవెన్ గతంలో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు వచ్చినటువంటి అభ్యర్థులు కూడా వాళ్ళ ప్రిపరేషన్ కాలమంతా వాళ్ళు ఒకేలాగా చదివి ఉండరు. కొన్నిసార్లు వాళ్ళు నెలల తరబడి చదవకుండా కూడా ఉంటారు. ఆ నిజం మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఎట్టి పరిస్థితుల్లో మీ సెల్ఫ్ మారల్ని క్వశ్చన్ చేయకండి, డౌట్ పడకండి. అంటే నేను ఇంతేనేమో, నేను చదవనేమో, నేను ఇలాంటోడినేమో అని చెప్పేసి మాత్రం అనుకోకండి. అది ఇంకా డిగ్రేడ్ అవుతుంది, దానివల్ల మీ ప్రిపరేషన్ అనేది ఇంకా డిగ్రేడ్ అవుతుంది. ఎట్టి పరిస్థితి చాలా ప్రమాదం ఇది. ఓకే, దాని జోన్కి వెళ్ళకండి. ఫస్ట్ పాయింట్. ఇక నెక్స్ట్, మీరు అసలు కన్సిస్టెన్సీ అనే దానికోసం ఫస్ట్ తెలుసుకోండి. అంటే ఈ స్థిరత్వము అంటే ఏదో ఎవ్రీడే ముని తపస్సు చేసినట్టు అక్కడే ఉండిపోయి, పుస్తకాల దగ్గరే ఉండిపోయి, ఇంకేం చేయకుండా పెర్ డే 12 hours 13 hours అలా కంటిన్యూ చేయడం కాదు. అంటే కన్సిస్టెన్సీ మీన్స్ ఒక సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు అంటే మ్యాక్సిమం గ్యాప్ డేస్ వచ్చేయకుండా వీలైనప్పుడు చదువుతుండడం, వీలు కానప్పుడు కనీసం అంటే మినిమం పేజెస్ అయినా ఒక 2-3 పేజెస్ అయినా మినిమం చదివితే చాలు. మనకి కన్సిస్టెన్సీ ఉన్నట్టే, స్థిరత్వం ఉన్నట్టే, మనం చదువుతున్నట్టే. అన్ని రోజులు మనకి ఒకలాగా పాసిబుల్ అవ్వదు, మనుషులకి ఎవరికి కూడా అవ్వదు. అంటే కన్సిస్టెన్సీగా నేను చదివేయాలి, ఫస్ట్ ర్యాంక్ కొట్టేయాలంటే అవ్వదు. అలాగే జరుగుతుంది ప్రిపరేషన్. అర్థమవుతుందా? అంటే ఒకరోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక 9 days 10 days ఒక 10 hours అట్లా జరుగుతుంది. ఒక్కొక్కసారి అలా జరగదు. 2 hours అంటే 2 pages 3 pages 1 hour చదివినా కానీ, మీరు కొంచెం సమయం చదివినా కానీ మీరు కొనసాగించగలిగితే మీరు కన్సిస్టెన్సీ ఉన్నట్టే. అయితే ఫస్ట్ మనకి ఈ ప్రిపరేషన్ గ్యాప్స్ లేకపోతే ఈ చదవబుద్ధి కాకపోవడం అనేదానికి మీరు ఫస్ట్ రూట్ కాజ్ పట్టుకోవాలి. మీరు అలాగా దానిలోనే అంటే ఆ డిసాటిస్ఫాక్షన్లోనే ఉండిపోయారంటే ఇంకా వర్స్ అవుతుంది. అర్థమవుతుందా? ఫస్ట్ రూట్ కాజ్ ఏంటి, దానికి కారణం అనేది మీరు ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి, ఫస్ట్ ఈ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసినప్పుడు మొదటి కారణము టార్గెట్ని మర్చిపోవడం. అంటే మీరు ఈ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసే ముందు సహజంగా మీరు ఏదో ఒక టార్గెట్ ఉంటుంది మీకు. అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యోగం నచ్చక ఇంకొంచెం పెద్ద ఉద్యోగానికి వెళ్ళాలనే టార్గెట్ ఉండొచ్చు. కొంతమందికి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అనేటటువంటి ఒక లక్ష్యం ఉండొచ్చు. కొంతమందికి లైఫ్ ఈ ప్రిపరేషన్తో సెటిల్ చేయాలి అనే లక్ష్యం ఉండొచ్చు. ఇలాంటి లక్ష్యాలని మనం మర్చిపోతాం కొన్నిసార్లు. దాన్ని ఒక డైరీలో రాసుకోవాలి, చూడాలి దాన్ని. ఒకవేళ రాసుకోకపోతే రాసుకోవాలి డైరీలో. అంటే ఇలాంటి మూమెంట్ వచ్చినప్పుడు, మన ప్రిపరేషన్ గ్యాప్ వచ్చినప్పుడు దాన్ని చూస్తుండాలి. అసలు నేను ఎందుకు దీన్ని చదవాలనుకుంటున్నాను, నా లక్ష్యం ఏంటి, అసలు ఎందుకు ఇక్కడికి నేను వచ్చాను, ఈ ప్రిపరేషన్, ఆ జాబ్ వదిలేసి ఎందుకు వచ్చాను, ఆ జాబ్కి సెలవు పెట్టి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఈ రూమ్లోకి ఎందుకు వచ్చాను, ఈ స్టడీ హాల్లోకి నేను ఎందుకు వచ్చాను అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. అప్పుడు మీకు సెల్ఫ్ మోటివేషన్ కలుగుతుంది. నేను వేరే పర్పస్తో వచ్చాను, దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అనే ఒక మోటివేషన్ కలుగుతుంది. అర్థమవుతుందా? నెక్స్ట్, దీనికోసం మీరు ఏం చేయాలంటే ఈ గ్యాప్స్ని మీరు దీని నుంచి బయటపడాలంటే చిన్న చిన్న టెస్ట్లు రాయాలి. అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ, అంటే ఒక 5 questions 10 questions ఉన్నటువంటి టెస్ట్లని మీరు రాయాలన్నమాట. పెద్ద పెద్ద టెస్ట్ షెడ్యూల్స్ కాకుండా చిన్న చిన్న టెస్టులు రాయాలి. లేకపోతే మీరు మెంటార్షిప్ తీసుకున్నట్టయితే ఆ మెంటారింగ్ వీడియో క్లాసులు చూడాలి. ఆ వీడియో క్లాసులు చూస్తే, అంటే వీడియో క్లాసులు క్వాలిటీగా, ఇప్పుడు మన అకాడమీలో మన వీడియో క్లాస్ చూస్తే ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ వస్తుంది.
సబ్జెక్ట్ మీద. అలాంటి వీడియో క్లాసులు చూడాలి. అంటే వీడియో క్లాస్ చూడగానే బోర్ కొట్టే వీడియో క్లాస్ అయితే మళ్ళీ చదవబుద్ధి అయ్యదు, చదివింది కూడా చదవబుద్ధి అయ్యదు. అలా కాకుండా ఒక క్లారిటీతో కూడినటువంటి వీడియో క్లాసులు మెంటరింగ్లో మీకు చూస్తే మళ్ళీ ఇంట్రెస్ట్ మీకు రీగెయిన్ అవుతుంది, మళ్ళీ చదవడానికి ఉపయోగపడుతుంది. ఆ పనైనా మీరు చేయొచ్చు. అర్థమవుతుందా? తర్వాత ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే, ఈ ఓవర్లోడ్ షెడ్యూల్ని వేసుకోకూడదు తలపైన. అంటే ఒక 15 డేస్లో ఏపీ హిస్టరీ అయిపోవాలి, ఒక 15 డేస్లో పాలిటీ అయిపోవాలి. అది 15 డేస్కి అవ్వదు. షెడ్యూలు అంతా మిస్ మ్యాచ్ అయిపోయి ఒక రకమైన నైరాశ్యం వస్తుంది. అవ్వటం లేదు ఏది అంటే ఊరికే వచ్చి ఏదో బర్డెన్ పడుతుంది. అలాంటిది ఏం అవసరం లేదు. ఇది ఈ ఎగ్జామ్కి సిలబస్ అంతా మొత్తం వచ్చేయాల్సిన పని లేదు. అర్థమవుతుందా? చదివేది బాగా క్లారిటీగా చదవాలి, దాన్ని రివిజన్ చేయాలి, ప్రాక్టీస్లో అక్కడ ప్రాక్టీస్ చేసి ఎగ్జామినేషన్ హాల్లో తప్పు చేయకుండా రావాలి, అంతే. తప్పించి ఏదో ఒకరోజు షెడ్యూల్ లేట్ అయిందనో, లేకపోతే ఈ 15 రోజుల్లో నేను చదవలేకపోయాను, ఇలాంటి షెడ్యూల్ వల్ల అంటే నా వల్ల కావడం లేదు అనే ఒక భావన వస్తుంది. ఓకే, దాని నుంచి ఓవర్కమ్ అవ్వాలన్నమాట. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, మీకు బర్న్అవుట్ ఉంటుంది. అంటే చదివి ఒక్కొక్కసారి 10 రోజులు చదివి 15 రోజులు చదివి అలిసిపోతాం. దాన్ని మనం సరిగా ఆన్సర్ చేయకుండా మళ్ళీ అదే మనము అంటే ఆ లెంగ్త్లోనే తీసుకెళ్ళామనుకోండి, ఆటోమేటిక్గా మన బ్రెయిన్ అలిసిపోయి అది రిసీవ్ చేసుకోదు. కాబట్టి వీకెండ్స్లో మీరు అట్లీస్ట్ ఒక రోజో లేకపోతే ఒక పూటో కొంచెం రెస్ట్ ఇస్తుండాలి. ప్రిపరేషన్కి అట్లీస్ట్ 7 డేస్ చదివినాక ఒక పూట మీరు రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చి నెక్స్ట్ మీరు రీఛార్జ్ అయినాక తర్వాత స్టార్ట్ చేయాలి. ఆ విధంగా చేసినట్టయితే మీరు ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ కొనసాగుతుంది. ఇంకోటి కూడా గమనించాలి, హెల్త్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. అంటే ఫిజికల్గా కానీ మీకు మెంటల్లీ కానీ ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే దానివల్ల కూడా ప్రిపరేషన్ ఆగుతుంది. అది కరెక్ట్గా రూట్ కాజ్ పట్టుకోవాలి. అసలు ఎందుకు నేను చదవలేకపోతున్నాను అంటే నా టార్గెట్ని నేను మర్చిపోయానా, ఓవర్లోడ్ వేసుకున్నానా, లేకపోతే హెల్త్ ప్రాబ్లం వచ్చిందా, నాకు మెంటల్గా ఏమైనా సమస్యలు ఉన్నాయా, వాటిని అది క్వశ్చన్ అక్కడ ఉండిపోయిందంటే మన ప్రిపరేషన్ ఆటోమేటిక్గా ఆగిపోతుంది. దాన్ని క్లియర్ చేసుకొని పోవాలన్నమాట. పోతే మన ప్రిపరేషన్ కొనసాగుతుంది. ఇక గతంలో దగ్గరకు వచ్చిన అభ్యర్థుల కోసం మనం మాట్లాడితే, మీరు గతంలో దగ్గరకు వచ్చినప్పుడు మీకు జనరల్లీ ఎవరైనా ఏం సజెస్ట్ చేస్తారంటే, నీకు అంతా వచ్చు, నీకు మొత్తం వచ్చేసింది, ఇక నువ్వు చిన్న చిన్న గ్యాప్స్ని భర్తీ చేసుకుంటే ఈసారి విన్ అయిపోతావని చెప్తారు. కానీ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఆ చిన్న చిన్న గ్యాప్స్ ఏవో మీకు ముందే తెలిస్తే మీకు లాస్ట్ టైమే వచ్చేస్తుంది ఉద్యోగం. అర్థం చేసుకున్నారా? మీరు గతంలో చదవకపోవడం వల్ల రాలేదు, బాగానే చదివారు. ఆ చిన్న చిన్న గ్యాప్స్ ఏవో మీరు ఎగ్జామ్ ముందు కనిపెట్టలేకపోయారు, దానివల్ల రాలేదు. ఈసారి ఆ గ్యాప్స్ కొత్త వస్తాయి, ఆ ఏరియాలో ఏవో కొత్త సమస్యలు వస్తాయి. కాబట్టి మీకు ఖచ్చితంగా అంటే నేనేమంటానంటే, మీరు అంటే నాకు గతంలో ఇంకెవరు అవసరము నాకు లేదు అన్నట్టు మీరు ఉండకండి. మీకు మెంటారింగ్ అవసరం. అంటే ఎలా అవసరం అంటే, మెంటార్ మెటీరియల్ మెంటార్ ఏదో చెప్పేస్తారని కాదు. కాకపోతే మీకు సరైన వేలో వెళ్ళడానికి అంటే కొన్ని కండిషన్స్లో మీకు ఒక రకమైన మారల్ సపోర్ట్ అవసరం అనమాట. అంటే లేకపోతే సబ్జెక్ట్ దగ్గర చిన్న చిన్న గ్యాప్స్ని ఐడెంటిఫై చేయడానికి, ప్రిపరేషన్ కరెక్షన్స్ చేయడానికి ఒక మెంటార్షిప్ మీకు అవసరం. అంటే మీకు ఈగోలకు పోకండి. అంటే గతంలో నేను చాలా దగ్గరకు వచ్చేసాను, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాను, ఈసారి నాకు ఖచ్చితంగా జాబ్ వచ్చేస్తుంది అనే ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉండకండి. ఓకే, నెక్స్ట్ ఇక మహతి అకాడమీలో గ్రూప్ 2 కోర్స్ మనం 2.5 నెలలుగా చెప్పుకుంటున్నాము. ఎవ్రీడే లైవ్ క్లాస్ ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే తక్కువ సమయం ఉందని అనుకోకండి, ఈ సమయం సరిపోతుంది. రఫ్లీ మెయిన్స్కి ఒక 7 మంత్స్ అట్లా ఉంది. ఈ 7 మంత్స్ గ్రూప్ 2 చదివి క్రాక్ చేయడానికి 7 మంత్స్ సరిపోతుంది. కాకపోతే ఏం చదవాలి, ఏం వదిలేయాలనేది తెలియాలా, లిమిటెడ్గా చదవాలి, రివిజన్ చేయాలి, టెస్ట్ రాయాలి, కరెక్ట్గా ఎగ్జామ్ రాయాలి. ఈ 4 పనులు చేయాలి అంతే. మన అకాడమీ ఈ బేసిక్లో నడుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అకాడమీలో మెయిన్స్లో ఎంతవరకు వచ్చాం మనం 2.5 మంత్స్గా చెప్పుకున్నాం కదా, మనం కొంచెం స్పీడ్గానే క్లారిటీగా చెప్తాం అకాడమీలో. నెక్స్ట్ ఏపీ హిస్టరీ మాట్లాడుకుంటే పేపర్ 1లో మనం ఆల్మోస్ట్ అంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ అవతరణ, 1956 తర్వాత రాజకీయ పరిణామాలు అనే 3 చాప్టర్లే మనకు పెండింగ్ ఉంది. మిగతా అంతా ఏపీ హిస్టరీ చాలా క్లారిటీతో కూడిన వీడియో క్లాసులు అయిపోయి వాటిని మీరు వీడియో క్లాసులు చూడొచ్చు. నెక్స్ట్ మోడర్న్కి మనము పీడిఎఫ్ ఇస్తాం,
అదే పీడిఎఫ్ అంటే ఇస్తున్నాం, ఆల్రెడీ పీడిఎఫ్ 30 పేజెస్ ఇచ్చేసాం. ఆ పీడిఎఫ్ని మీరు కరెక్ట్గా రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. మరి మోడర్న్ కాకుండా ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్స్కి బిఎస్ఎల్ హనుమంతరావు బుక్లో మన వీడియో క్లాస్ చూస్తారు. వీడియో క్లాస్ చూసిన తర్వాత అదే కంటెంట్ని మీరు బుక్లో వెళ్ళి చదువుతారు. కష్టం ఏం కాదు. మన వీడియో క్లాస్ చూసినాక మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీతో మీరు ఈజీగా చదవచ్చు బిఎస్ఎల్ హనుమంతరావు బుక్. దాన్ని చదువుతారు ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్స్కి ఏపీ హిస్టరీలో. థర్డ్ అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ యూనిట్స్కి మీకు మెటీరియల్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి దానికి కూడా వీడియో క్లాసులు చెప్పాను. చాలా క్లారిటీగా మీకు సబ్జెక్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని మీరు ఈజీగా పీడిఎఫ్ చదువుకుంటే దాన్ని క్లియర్ చేయొచ్చు. దానిపైన టెస్ట్లు ఉన్నాయి ఆల్రెడీ, ఆ టెస్ట్లను కూడా రాయొచ్చు మీరు ఏపీ హిస్టరీకి సంబంధించి. ఇక పేపర్ 1లో పాలిటీకి సంబంధించి బేసిక్ వీడియోస్ ఉన్నాయి. బేసిక్ మీన్స్ అంటే వెరీ బేసిక్ కాదు అవి, లక్ష్మీకాంత్ బుక్ నుంచి చెప్పినటువంటి వీడియోసే. అంటే సిలబస్లో ఉన్న కంటెంట్కి సంబంధించి మీరు ఎక్కడ ఫోకస్ పెట్టాలి అనేది చెప్పబడింది. అండ్ ఏదైనా కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ వస్తే అక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అర్థమవుతుంది. ఏదైనా గజిబిజిగా గందరగోళంగా ఉంటే అక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా నేను ఎగ్జామ్ వరకు దానికి ఈ పాలిటిక్స్ సంబంధించి నేను మీకు సజెషన్స్ ఇస్తూనే ఉంటాను, లైవ్ క్లాసుల్లో చెప్తూనే ఉంటాను. దానికి సంబంధించి టెస్టులు కూడా ఉన్నాయి. టెస్టులు రాయొచ్చు 200 క్వశ్చన్లు, లేదా మీరు ప్రైవేట్గా ఏమైనా టెస్టులు కూడా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక సెకండ్ పేపర్లో పేపర్ 2లో ఎస్ఎన్టీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఎస్ఎన్టీ అండ్ ఎన్విరాన్మెంట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. వాటికి సంబంధించి వీడియో క్లాసులు మీరు నోట్స్ రాసుకోవాలి. నోట్స్ రాసుకుంటే నేను కరెంట్ అఫైర్స్ అంటే మెయిన్స్కి సంబంధించి ఎస్ఎన్టీ అండ్ ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ నేను ఇస్తాను. ఆ పీడిఎఫ్ మీరు చదువుకుంటే సరిపోతుంది. ఇంకా వేరేగా ఏం చదవాల్సిన పని లేదు. కాకపోతే కంటెంట్ మాత్రం ఎన్విరాన్మెంట్ చాలా ఎలాబరేట్గా చెప్పాం, చాలా డీటెయిల్డ్గా చెప్పాం. పిఎంఎఫ్ఐఏఎస్ బుక్ ఆధారంగా చెప్పాము. ఒకవేళ ఇంగ్లీష్ మీడియంలో అయితే ఆ బుక్ కొనుక్కుంటే సరిపోతుంది. అదర్వైజ్ తెలుగు మీడియంలో అయితే మీరు వీడియో ఫస్ట్ చూడండి క్లారిటీగా. ఫస్ట్ ఏం చెప్పానో దాన్ని ఫస్ట్ బుర్రలోకి ఎక్కించండి. నెక్స్ట్ నేను బోర్డు పైన ఎలా రాశానో అదే ప్యాటర్న్లో నోట్స్ రాసుకోండి. ఓకే, 80 వీడియోస్ మీరు రాస్తే చాలు. ఇంకెక్కడ మీరు వీడియో క్లాసులు మన కోర్సులో నోట్స్ రాయక్కర్లే. ఓకే, అది ఒక్కటి రాయాలి. ఓకే, ఇక నెక్స్ట్ పేపర్ 2లో ఎకానమీకి సంబంధించి మనం లైవ్ వీడియో క్లాసులు చెప్తాము. అండ్ దానికి సంబంధించి నోట్స్ ఇస్తాము, క్లాసులకు సంబంధించి నోట్స్ ఇస్తాము. అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా ఇస్తాము. అంటే ఎకానమీ కరెక్ట్ అంటే ఏం జరుగుతుంది, భారతదేశంలోని ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతానికి ఏం నడుస్తుందో, మీ సిలబస్లో ఏం అడిగారో అది ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ మీ కళ్ళ ముందు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. వీడియో క్లాస్ అలా ఉంటుంది. మీకు డెమో వీడియో క్లాసులు కూడా దీనికి సంబంధించి ఉన్నాయి, మన యాప్లో ఉన్నాయి. అండ్ ద సేమ్ టైం యూట్యూబ్లో ఉన్నాయి, మీరు చూడొచ్చు. అంటే ఎకానమీకి సంబంధించి ఇంకా లేవు. ఎకానమీ మనకి ఆగస్ట్ 15న ఈ రేంజ్లో స్టార్ట్ అవుతుంది ఎకానమీ. అంటే ఏపీ హిస్టరీ లాస్ట్లో ఉన్నాము, అది అయిపోయినాక ఆ ప్లేస్లోకి ఎకానమీ వస్తుంది. ఓకే, ఇక నెక్స్ట్ ఇది దీనికి సంబంధించి కరెంట్ అఫైర్స్ కూడా ఇస్తాము. ఇక ప్రిలిమ్స్కి సంబంధించి ప్రిలిమ్స్ ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు మన అకాడమీ ద్వారా. ఫస్ట్ పాయింట్, మీరు ఎంత కొత్తోళ్ళైనా దానికి సంబంధించి ఇండియన్ హిస్టరీకి మీరు మన వీడియో క్లాస్ చూస్తారు. మీరు ఏదైనా బుక్ ఉంటే చదవండి, మన టెస్ట్లు రాయండి. అంటే టెస్ట్లు ఎలా ఉన్నాయంటే అది చాప్టర్ వైజ్ టెస్ట్లు ఉన్నాయి. అంటే ఆ టెస్ట్ మీకు రివిజన్ నోట్స్ లాగా ఉంటుంది. చాప్టర్ వైజ్ ఏవేవి ఇంపార్టెంటో, ఏవేవి ఎగ్జామ్ గుర్తుపెట్టుకోవాలో అవే క్వశ్చన్లుగా అడగడం జరిగింది. వాటిని రాస్తే చాలు. నెక్స్ట్ ఇక జాగ్రఫీకి సంబంధించి మీకు వీడియో క్లాసులు ఉన్నాయి, టెస్ట్స్ ఉన్నాయి. అండ్ ఇండియన్ జాగ్రఫీ అంటే జాగ్రఫీ ఆఫ్ ఇండియా త్వరలో మనము వీడియో క్లాసులు ఏపీ హిస్టరీ మనకి ఇక్కడ ఎస్ఎన్టీ చిన్న పెండింగ్స్ ఉన్నాయి కదా, అవి క్లియర్ అయిపోయినాక అక్కడ జాగ్రఫీ చెప్పుకుంటాం. ఓకే, ఏది ఇండియన్ జాగ్రఫీ, ఫిజికల్ జాగ్రఫీ అయిపోయింది వీడియో క్లాసులు. ఓకే, దానిపైన టెస్ట్లు ఉన్నాయి. ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన టెస్ట్ ఉన్నాయి. సేమ్ చాప్టర్ వైజ్ మీ సిలబస్లో ఏం అడిగారో దానికి సంబంధించి చాప్టర్ వైజ్ టెస్ట్లు ఉన్నాయి. అవి రాస్తే మీకు ఒక రివిజన్ లాగా పనిచేస్తుంది. ఇంకా సొసైటీకి కూడా మనకు సంబంధించి పీడిఎఫ్ ఉంది, టెస్ట్లు కూడా ఉన్నాయి, వాటిని రాసుకోవచ్చు. నేను కూడా ఇంకా ప్రిలిమ్స్కి వస్తాను. మీకు ప్రిలిమ్స్కి ఎవ్రీడే ఇది అయిపోయిన తర్వాత ఎవ్రీడే లైవ్ క్లాస్కి వస్తాను. మీకు కంటెంట్ చెప్తుంటాను, ఎలా ఆన్సర్ పట్టుకోవాలో చెప్తుంటాను, ఏవి ఇంపార్టెంటో నేను చెప్తుంటాను. లైవ్ క్లాసులు కంటిన్యూస్గా ఎవ్రీడే 2.5 monthsగా అవుతున్నాయి. అవి అప్ టు ఎగ్జామ్స్ అవుతాయి. ఓకేనా, అంటే సిలబస్ అయిపోయినా కానీ మళ్ళీ వస్తుంటాను నేను ఎవ్రీడే. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నేను ఒక మ్యాగజైన్ చూపిస్తాను, అదే మ్యాగజైన్ పైన వీడియో క్లాస్ నేను చెప్తాను. మీరు అదే మ్యాగజైన్ చదవాలి.
ఇక మెంటల్ ఎబిలిటీ మీరు ఎక్కడైనా ప్రాక్టీస్ చేయాలన్నమాట. చేయడం ద్వారా ఈజీగా ప్రిలిమ్స్ కావచ్చు. ఈ విధంగా ఉంటుంది మన కోర్సు. దీనికి సంబంధించి ఏవైనా మీకు డౌట్స్ ఉంటే మన యాప్లో కానీ లేకపోతే ఇక్కడ కానీ అంటే మన యూట్యూబ్ ఛానల్లో కానీ కామెంట్స్ పెట్టండి. అంటే కోర్సుకు సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.